వాళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి PFRDA చట్టం అనుగుణంగా వారు పదవి విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2004 కంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణాల చేత 2004 తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క CPS లోకి రావడం జరిగింది. ఈ నియామకాల ఆలస్యం కావడానికి గల కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆలస్యం జరిగింది. దాని కారణంగా వీళ్ళు CPS లోకి వెళ్లారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం